హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే 3 మీటర్స్ షాటిన్ క్లాత్, 10 మీటర్స్ నెట్ క్లాత్ యూజ్ చేసి స్టిచ్ చేసిన అవుట్ఫిట్ అనమాట. హ్యాండ్కి అయితే లైనింగ్ వేయలేదు. బాడీకి కింద పార్ట్కి మాత్రమే షాటిన్ లైనింగ్ యూజ్ చేసాము. ఇది లెహంగా పార్ట్ నడుం దగ్గర కుర్చీలు రాకుండా ఉండడానికి అంబ్రెల్లా కట్ చేసామన్నమాట. పైన నెట్ అయితే స్ట్రైటే వస్తుంది, కానీ ఇది క్రాస్ కట్లో వస్తుంది. అంబ్రెల్లా కట్లో చిన్న ఒక సైడ్కి తక్కువ పడుతుంది క్లాత్, దానికోసం అడ్జస్ట్ చేయడానికని ఈ పీస్ అనమాట. ఇది ఈ నడుము అయితే ఇది నడుము పార్ట్. ఇది షైనింగ్ అయితే బాగా వచ్చింది. షాటిన్ కదా, చాలా బాగుంది షైనింగ్. గేర్ ఇది ఇంత వచ్చింది. ఇప్పుడు ఇది 8 మీటర్స్ నెట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాము. ఎందుకంటే 3 లేయర్స్ కావాలని చెప్పారు క్లయింట్. 3 లేయర్స్ కోసమని 8 మీటర్స్ని కూడా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాము. ఇది ఇన్ని ఫోల్డింగ్స్ ఉండడం వల్ల మీకు అది తక్కువ క్లాత్ లాగా కనపడుతుంది, కానీ కట్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా పెద్ద క్లాత్ అనమాట. ఇదంతా అడ్జస్ట్ చేసి కుర్చీలు పెట్టి 3 లేయర్స్లో కుట్టడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఇదంతా కుట్టడం వల్ల లోపల క్యాన్ లేకపోయినా కూడా బాగా పెద్ద గేర్ లాగా కనిపించింది అనమాట కుట్టిన తర్వాత క్లాత్. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా ఒక లైన్ కూడా వస్తుంది. ఇది డబల్ మీద మీకు చూపిస్తున్నాను. ఇది డబల్ లేయర్ అనమాట. ఇది 3 లేయర్స్ కూడా ఒకదానికొకటి యాడ్ చేసి స్టిచ్ చేసాము కావాల్సిన దాన్ని బట్టి. ఫ్రంట్ పార్ట్కి అయితే చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చి బాడీ పార్ట్ని ఫినిష్ చేసాము. బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ మీద 2 లేయర్స్ నెట్ వేసి స్టిచ్ చేసాము షాటిన్ మీద. హ్యాండ్కి అయితే లైనింగ్ వేయలేదు. హ్యాండ్ చివర ఎలాస్టిక్ ఇచ్చి చిన్న పఫ్ ఇచ్చామన్నమాట హ్యాండ్కి. ఇది స్టిచ్ చేసిన తర్వాత క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మనం అనుకున్న దానికంటే బాగా వచ్చిందని చెప్పింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.